నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మనం ప్రధానంగా మోకాలు నిర్మాణం గురించి తెలుసుకుందాం. మోకాలు నీ జాయింట్ ఫామ్ అవడానికి ప్రధానంగా 4 ఎముకలు ఉపయోగపడతాయన్నమాట. ఒకటి తొడ ఎముక, ఫీమర్ అంటాము. కాలి ఎముకలు 2 ఉంటాయి. ఒకటి టిబియా అని పెద్ద ఎముక, ఫిబులా అనేది చిన్న ఎముక. ఈ మోకాలు ఈ 2 ఎముకల పైన ఉండేది మోచిప్ప, పటెల్లా అనేది. ఈ 4 ఎముకలతో మనకు నీ జాయింట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ 4 ఎముకలని పట్టించడానికి ప్రధానంగా మనకి మోచిప్పను పట్టించడానికి ఏంటి అంటే క్వాడ్రిసెప్స్ అనే టెండాన్స్ వచ్చి మోచిప్ప పై భాగంలో అతుక్కొని ఉంటాయి. ఆ మోచిప్ప కింది భాగం నుండి మళ్ళీ పటెల్లార్ టెండాన్ అనేది వచ్చి ఈ టిబియల్ ట్యూబరాసిటీ దీనిపైన అతుక్కొని ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటాము, ఎక్స్టెన్సర్ మెకానిజం అంటాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం కాలు పైకి లిఫ్ట్ చేయడానికి, కాలు ఫోల్డ్ చేసిన పొజిషన్ నుండి స్ట్రైట్గా లిఫ్ట్ చేయడానికి ఈ ఎక్స్టెన్సర్ మెకానిజం అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ ఎక్స్టెన్సర్ మెకానిజంలో డిస్ట్రప్షన్ ప్రాబ్లం ఉంది అంటే మనం కాలు లిఫ్ట్ చేయడానికి, నడవడానికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. రెండవది, ఇంకా నీ జాయింట్ని ప్రధానంగా 4 లిగమెంట్స్ మనకి స్టెబిలిటీ ఇస్తాయన్నమాట. అవి ఏంటి అంటే బయటి వైపు ఉండే లిగమెంట్, అంటే ఈ ఫిబులా ఎముక, చిన్న ఎముక ఉన్న వైపు అనేది బయటి వైపు ఉండేది. ఆ బయటి వైపు ఉన్న లిగమెంట్ని లాటరల్ కొలాటరల్ లిగమెంట్ అంటాం. ఫీమర్ బోన్ నుండి ఈ మన లెగ్ బోన్లో ఇది అటాచ్ అవుతుంది. ఈ లాటరల్ కొలాటరల్ లిగమెంట్ బోన్ మన నీ జాయింట్ అనేది ఇలా బయటి వైపు ఓపెన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకు లోపల వైపు చూస్తుంటే మీడియల్ కొలాటరల్ లిగమెంట్ అనేది సేమ్ థై బోన్ నుండి లెగ్ బోన్కి అటాచ్ అవుతుంది. ఇది కూడా మనకి ఏంటంటే మీడియల్ సైడ్ లోపల వైపు మనకి ఈ జాయింట్ ఓపెన్ అవ్వకుండా ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట. ఈ 2 లిగమెంట్స్ ఈ జాయింట్ని అటు ఇటు ఓపెన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే మోకాల లోపల ఇంకో 2 ప్రధాన లిగమెంట్స్ ఏంటి అంటే ఈ ముందర ఉండేదాన్ని యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఏసిఎల్ అంటాం. వెనకాల ఉండేదాన్ని పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పీసీఎల్ అని అంటాం. ఈ 2 లిగమెంట్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే ఈ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది ఈ కింది ఎముకని ముందుకు రాకుండా, ఈ పీసీఎల్ అనేది ఆ కింది ఎముకని వెనక్కి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ 4 ప్రధాన లిగమెంట్స్తో మనం నడవడానికి, స్టేబుల్గా ఇబ్బంది లేకుండా నడవడానికి ఈ 4 లిగమెంట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఈ తర్వాత ఈ 2 ఎముకల మధ్యలో, ఈ ఎముకల పైన ఏముంటుందంటే మృదులాస్థి, కార్టిలేజ్ అని థిక్ లేయర్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ వేర్ అండ్ టేర్ అనేది మనము వయసు పైబడిన వాళ్ళలో, లేకపోతే దెబ్బలు తగిలిన వాళ్ళలో, ఇంజురీ అయిన వాళ్ళలో ఈ కార్టిలేజ్లో డ్యామేజ్ ఉంటే కనుక అది ఆర్థరైటిస్, అరుగుదలకి దారితీస్తుంది. కార్టిలేజ్ అనేది చాలా స్మూత్ లేయర్ ఉంటుంది 2 ఎముకల పైన. ఇంకా ఈ 2 ఎముకల మధ్యలో జాయింట్ లోపల మెనిస్కస్ అనే స్ట్రక్చర్స్, ఇవి సి షేప్లో ఉంటాయి 2 వైపులా. బయట వైపు ఉండే మెనిస్కస్ని లాటరల్ మెనిస్కస్ అంటాం, లోపల వైపు ఉండే మెనిస్కస్ని మీడియల్ మెనిస్కస్ అంటాం. ఈ మెనిస్కస్ అనేవి మనకి షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఈ తొడ ఎముక, కాలి ఎముకకి డైరెక్ట్గా ఇంపాక్ట్ అవ్వకుండా ఈ 2 ఎముకల మధ్యలో ఇవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఇవి మెయిన్గా ప్రధానంగా మన మోకాల్ని ప్రొటెక్ట్ చేసే లిగమెంట్స్ అండ్ మెనిస్కస్. వీటిలలో మనకి ఏది డ్యామేజ్ అయినా కానీ మనకి నీ జాయింట్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఈ 4 లిగమెంట్స్లో ఏ లిగమెంట్ టేర్ అయినా నీ జాయింట్ పైన మనం సరిగా నిలబడలేము, నడవలేము. ఈ 4 లిగమెంట్లలో మనకు ప్రధానంగా ఎక్కువగా స్పోర్ట్స్ ఇంజరీస్లో మనకు టేర్ అయ్యే లిగమెంట్ ఏంటి అంటే అది ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్. 80% మందిలో ఈ లిగమెంట్ అనేది టేర్ అవుతూ ఉంటుంది. తర్వాత దీంతో అసోసియేటెడ్ టేర్స్ అనేవి ఈ మెనిస్కస్లలో చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయినా స్పోర్ట్స్ ఇంజరీస్లో ప్రధానంగా అయితే ఏసిఎల్, దాంతోపాటు మెనిస్కస్ చూస్తూ ఉంటాం. లేదు అంటే ఈ ఏసిఎల్తో పాటు ఈ పక్కనున్న ఏదో కొలాటరల్ లిగమెంట్స్ టేర్ అవ్వడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, నీ కంప్లీట్గా డిస్లొకేట్ అయినప్పుడు ఇవన్నీ లిగమెంట్స్ డిస్టర్బ్ అయిపోయి నీ పక్కకు జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లిగమెంట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి. అండ్ ఈ మెనిస్కస్ కూడా దీనిలో టేర్ ఉన్నా కూడా మనకి నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. వీటిల్లో ఏది డ్యామేజ్ అయినా కానీ దాన్ని వెంటనే రిపేర్ చేసుకోవడం అవసరం లేదు. ఎందుకు అంటే ఈ కార్టిలేజ్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, నీ జాయింట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. కార్టిలేజ్ ప్రొటెక్ట్ చేసుకోకపోతే అది ఫ్యూచర్లో ఆర్థరైటిస్ ఎర్లీగా తక్కువ వయసులోనే రావడానికి అవకాశం ఉంటుంది.
వీటిలలో ఏ లిగమెంట్ టేర్ ఉన్నా, మెనిస్కస్ టేర్ ఉన్నా కానీ వెంటనే ఈ చిన్న ఆర్థోస్కోపీ అనే ఆపరేషన్తోని సర్జరీ చేయించుకొని రికవరీ అవడం అనేది చాలా ఇంపార్టెంట్.